ఖమ్మం జిల్లా కొణచెర్ల మండలం జంపాల నగర్ గిరిజన గ్రామంలో కిడ్నీ వ్యాధులు ఆ గ్రామస్తులను కలవరపెడుతున్నాయి. గ్రామంలో 60కి పైగా కుటుంబాలు ఉండగా ప్రతి 10 మందిలో ఒకరు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. బాధితులు తరచూ ఖమ్మం, హైదరాబాద్లోని ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. కొందరు డయాలసిస్ కూడా చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత 3 ఏళ్లలో కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలతో 10 మందికి పైగా మృతి చెందడంతో భయాందోళనలు నెలకొన్నాయి. జంపాల నగర్లో కిడ్నీ సమస్యలకు కలుషిత నీరే కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నేళ్ల క్రితం మిషన్ భగీరథ పనుల్లో భాగంగా వాటర్ ట్యాంక్ నిర్మించి ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చారు. అయితే ట్యాంకు నుంచి వచ్చే నీరు తరచూ బురదగా వస్తుండటంతో గ్రామస్తులు ఆ నీటిని వినియోగించడం మానేశారు. ప్రస్తుతం గ్రామంలో ఉన్న ఒక బోరు, ఒక చేతి పంపు నీరే తాగునీటికి ఆధారంగా మారాయి. ఇటీవల కిడ్నీ బాధితుల సంఖ్య పెరగడంతో కొన్ని కుటుంబాలు ఇతర ప్రాంతాల నుంచి ఆటోల్లో మినరల్ వాటర్, ప్యూరిఫైర్ క్యాన్లు తెప్పించుకొని వాడుతున్నారు. అయినప్పటికీ చాలా కాలంగా కలుషిత నీటి గుంట సమీపంలోని బోరు నీటిని తాగుతుండటంతో అదే సమస్యలకు కారణమై ఉండొచ్చని గ్రామస్తులు భావిస్తున్నారు. నాన్నగారు కిడ్నీ బాధతో 2-3 సంవత్సరాల కింద నుంచి బాధపడ్డాడు. చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. ఆయనకి 5-6 లక్షలు ఖర్చు అయిందండి. అయినా బతకలేదు. ఇంటికాడ తీసుకొచ్చి ఇంటికాడ పండబెడితే కిడ్నీ ఫెయిల్ అయ్యి చచ్చిపోయిందండి. డైలాగ్ చేయించినా కూడా నేను వద్దు, డైలాగ్ చేయించుకోండి, నేను గట్టినే ఉండిపోదని చెప్పి ఉండిపోయింది. చనిపోయిందండి. మాకు ఏదో సాయం చేయాలని కోరుకుంటాం గవర్నమెంట్ నుంచి. మా ఊరు 50 ఇళ్ళు అండి. మా ఊళ్ళో 50 ఇంట్లో ప్రతి ఇంట్లో ఒక మనిషికి కిడ్నీ బాధతో బాధపడుతున్నారు. అది వాటర్ ప్రాబ్లమా మరి దేనివల్ల వస్తుందో మాకు అర్థం కావట్లేదు. ఇంతకుముందు కూడా 2-3 సార్లు వచ్చారండి. క్యాంప్ పెట్టారు కానీ మా టెస్టులు చేశారు, పోయారు. వాటర్ కూడా 2-3 సార్లు షాంపిల్ తీసుకుపోయారు కానీ షాంపిల్ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళు మాకు ఆ వాటర్ మళ్ళీ డైలీ అదే తాగుతున్నాం, కంటిన్యూ చేస్తున్నాం. మళ్ళీ సంవత్సరానికి 2-3 అట్లా కిడ్నీ బాధతో చచ్చిపోతున్నారండి. సంవత్సరం గ్రామానికి చెందిన లావుడియా లాలు గత నెల 21న కిడ్నీ వ్యాధితో మృతి చెందాడు. గత 3 ఏళ్లుగా ఖమ్మంలో చికిత్స పొందిన ఆయన 2-3 నెలలుగా డయాలసిస్ చేయించుకున్నాడు. గత నెలలో తీవ్ర జ్వరం రావడంతో చికిత్స కోసం ఖమ్మం తీసుకెళ్తుండగానే మార్గమధ్యంలో మరణించాడు. గత 3 ఏళ్లలో లావుడియా బిచ్చా, బోక్యా మంగిత్య, ధరావత్ దేవులు, బానోత్ ముని, బాదవత్ దేవి, గుగులోత్ లాలు, గుగులోత్ అచ్చు, బానోత్ సర్వన్ తదితరులు కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలతో మృతి చెందినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ప్రస్తుతం మాలోత్ కోటమ్మ, ధరావత్ హస్లీ, గుగులోత్ మాన్సింగ్, లావుడియా చిలక, గుగులోత్ రుక్కి తదితరులు కిడ్నీ వ్యాధితో చికిత్స పొందుతున్నారు. పలువురు వివిధ ఆసుపత్రుల్లో వైద్యం తీసుకుంటున్నారు. పూర్తిగా వ్యవసాయం, కూలీ పనులపై ఆధారపడే కుటుంబాలు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ పరీక్షలు, చికిత్స కోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో 2-3 ఏళ్లుగా కిడ్నీ రోగుల సంఖ్య పెరుగుతుంది. బోరు నీళ్ల వల్లనే ఈ సమస్యలు వస్తున్నాయనే అనుమానంతో మినరల్ వాటర్ క్యాన్లు కూడా తెప్పించుకుంటున్నారు. మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన నీరు అందేలా సైడ్ లైన్లను మరమ్మతు చేయాల్సిన అవసరం ఉంది. గ్రామంలోని ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించి బాధితులకు ఉచిత వైద్యం సాయం అందించాలి. కిడ్నీ వ్యాధులతో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. పేరు నరేష్. పెళ్ళి అయ్యి 10 సంవత్సరాలు కూడా కలిసి ఉండలేదు. కిడ్నీ ప్రాబ్లంతో చచ్చిపోయాడు. నాకు ఒక పాప. నాకు కూడా కిడ్నీ ప్రాబ్లమే ఉంది. ఏం పని చేసుకోలేకపోతా. పాప చేసి పెడితేనే తింటా. అన్నయ్య పంపిస్తాడు ఏదైనా. ఏం లేదు నాకు తినడానికి. ఈ సమస్య ఇంటింటికి సమస్యలే ఉన్నాయి. ఈ సమస్య కావాలంటే మేము ఉండాలంటే ఏదైనా సాయం చేయాలి, లేకపోతే ఊరే మిగిలిపోయింది. ఈ జంపాల్ నగర్ ప్రజలకి దాదాపు 10 సంవత్సరాల నుంచి కిడ్నీ ఇష్యూ మీద చాలా బాధపడుతున్నారు మా గ్రామ జనాభా. వీళ్ళంతా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి నెలకి ఒక 10,000-12,000 ఒక్కొక్క కుటుంబానికి ఖర్చు చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళంతా గిరిజనులు కాయా కష్టం చేసుకొని బ్రతికే జనాలు సార్.
ప్లస్ వీళ్ళకి ఇంకా ఈ కిడ్నీ సమస్య ఉందని అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా వాళ్ళు స్కానింగ్లు అవి ఇవి చేసి నెల కింద డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. అది వాటర్ రీసోర్సెస్ వల్ల ప్రాబ్లమా, లేకపోతే ఈ పెస్టిసైడ్స్ వల్ల ప్రాబ్లమా, లేకపోతే ఎయిర్ ఏమైనా ఇబ్బంది పెడుతుందంటే ఇక్కడ అలాంటి ఏమీ లేదనుకుంటున్నాం. ఎందుకంటే స్వచ్ఛమైన అడవి ప్రాంతంలోనే ఉంటున్నారు మా జనాభా. మాకు ఈ వాటర్ చెకింగ్ కోసం నిన్న మాకు ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి డిహెచ్ఓ డాక్టర్ గారు వచ్చారు. వాళ్ళు వచ్చి హెల్త్ క్యాంప్ పెట్టారండి. ఒక 30-40 మందికి చెకింగ్ చేశారు. అందరికీ ఓకే, బాగానే ఉంది. ఒక 7-8 మందికి రిపోర్ట్లు చెక్ చేశారు సార్. వాళ్ళవి కూడా మైల్డ్గానే ఉన్నాయి కానీ అంత ఏమీ లేవు. కాకపోతే డాక్టర్స్ అలా హెల్త్ ఇష్యూ ఉన్నది అనేది కిడ్నీ వల్ల బాధపడుతున్నారని వీళ్ళందరూ నడవలేని పరిస్థితులు, ఏదైనా పని ఒక 10 రోజులు గట్టిగా చేస్తే నడవలేని పరిస్థితుల్లో ఉండిపోతున్నారు ఇళ్లల్లో.